ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ దోపిడీ నుంచి విముక్తి కావాలి, పీడన నుంచి, వివక్ష నుంచి, అణచివేత నుంచి ఒక్క మాటలు చెప్పాలంటే పరాయి పాలన నుంచి విముక్తి కావాలనేది ఆయన ఆకాంక్ష, జీవితేచ్ఛది. దానికోసమే చివరిదాకా పెళ్లి చేసుకోకుండా ప్రజలకే అంకితమై ప్రతిరోజు అదే పనిచేసినాడు. విత్తనంలాగా ఉన్న ఉద్యమాన్ని మహావృక్షంగా మార్చడానికి గౌలు కూడా పనికొచ్చింది. దానికి జయశంకరే ప్రధాన పాత్ర. ఆయన చైతన్య వ్యాప్తి చేసినారు. చక్కటి ఇంగ్లీష్ మాట్లాడేవాడు, చాలా భాషల్లో పండితుడు. ఆయన చెప్పే పద్ధతి మంచి చమత్కారంగా ఉంటుంది. ఉలి పట్టుకుంటే శిల్పి చేతుల్లో రాయి ఎట్లా మైనం ముద్దలాగా మారిపోద్దో భాష కూడా, తెలుగు అయినా, హిందీ అయినా, ఇంగ్లీష్ అయినా, ఉర్దూ అయినా, ఏ భాష అయినా అట్లా మారిపోయేది. ఆయన ఎప్పుడు చెప్పిన విషయం ఏమంటే, చెప్పేది మనం అందరం రాయాలి, అక్షరాలు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు రాయాలి, బాధితులు గలం విప్పినప్పుడు మేధావులు కలం విప్పాలి, రాయాలి, చైతన్య వ్యాప్తి చేయాలని చెప్పేవాడు. అట్లనే భావవ్యాప్తి చేయాలని చెప్పేవాడు. తెలంగాణ భావవ్యాప్తి పరివ్యాప్తం కావడంలో, భావవ్యాప్తి ఊరూర పోవడంలో అనేది అద్భుతమైన పాత్ర. అన్ని రాజకీయ పార్టీలను పట్టుకొచ్చినాడు. ఈరోజు కవులు, కళాకారులు, మేధావులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు వీళ్ళందరూ వచ్చినారంటే దానికి పునాది వేసింది ప్రొఫెసర్ జయశంకర్ గారే. ఆ పునాది మీదనే మనం ఏదైనా, పునాది కనిపించదు, పునాది భూమి లోపల ఉంటుంది, కానీ పైన భవంతి మాత్రం అందరికీ కనిపిస్తుంది. భవంతి కనిపిస్తుంది కానీ పునాది మాత్రం జయశంకర్ గారు. ఆ విధంగా జయశంకర్ గారు రాజకీయ చైతన్యం వ్యాప్తి చేయడంలో, ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం నిర్మించడంలో విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా కృషి చేసినారు.